విజయవాడ టు ఉజ్జయిని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా ట్రావెల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. విజయవాడ నుంచి ఉజ్జయిని డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ లేకపోతే విజయవాడ నుంచి భోపాల్ రీచ్ అయ్యి భోపాల్ నుంచి ఉజ్జయిని రీచ్ అవ్వాలి. భోపాల్ నుంచి ఉజ్జయినికి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. బట్ టైం సేవ్ అవ్వాలి అంటే ట్రైన్ ప్రిఫర్ చేయండి. బస్ జర్నీ చాలా టైం పడుతుంది. డ్రాపింగ్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి ఆటోస్ ఉంటాయి. టెంపుల్కి నియర్లో రూమ్ తీసుకొని డే 1 మహాకాల్ దర్శనం చేసుకోవాలి. నైట్ 9:30 దాకా టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. 10:20కి హారతి ఇస్తారు. డోంట్ మిస్ ఇట్. మహాకాల్ టెంపుల్ నుంచి లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి ఆటోస్ ఉంటాయి. ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రైట్ సైడ్ ప్లేసెస్ చూపిస్తారు. శ్రీ సాందీపని ఆశ్రమం, శ్రీ మంగళనాథ్ మందిర్, శ్రీ సిద్ధవట్ మందిర్, శ్రీ కాలభైరవ మందిర్. ఇక్కడ ఆల్కహాల్ స్వామివారికి నైవేద్యంగా ఇస్తారు. శ్రీ గడ్కాళికా మందిర్, ఈ టెంపుల్ 18 శక్తిపీఠాల్లో ఒకటి. లెఫ్ట్ సైడ్ ఉండే టెంపుల్స్ మహాకాల్ టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. శ్రీ బడా గణేష్ జీ, మా హరిసిద్ధి మందిర్, ఈ టెంపుల్ 51 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ డైలీ ఈవినింగ్ 6:30కి హారతి ఉంటుంది, మిస్ అవ్వకండి. క్షిప్రా నది రామ్ఘాట్, ఇక్కడ కూడా 6:30కి హారతి ఉంటుంది, మిస్ అవ్వకండి. ఉజ్జయిని టు ఓంకారేశ్వర్ వెళ్ళడానికి 4 to 4.5 hours పడుతుంది. హరసిద్ధి మాతా మందిర్కి ఆపోజిట్లో ఓంకారేశ్వర్ వెళ్ళడానికి బస్ బుకింగ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ డే 2 భస్మాభిషేకం చూడాలనుకున్న బుకింగ్ లేని వాళ్ళు దర్శనంకి వెళ్తూ చూడొచ్చు. దర్శనం ఎర్లీ మార్నింగ్ 4:30కి అలౌ చేస్తారు. 4:30 నుంచి 5 దాకా లింగాభిషేకం జరుగుతుంది. 5 నుంచి అలంకారం స్టార్ట్ అవుతుంది. 5:20కి భస్మాభిషేకం స్టార్ట్ అవుతుంది. ఇది అత్యంత పవిత్రమైనది శైవ ఆచారాలలో. అసలు భస్మం ఎక్కడి నుంచి వస్తుంది? నిజమైన విషయం ఏంటంటే చాలామంది భస్మం శ్మశానం నుంచి వస్తుంది అంటారు. పూర్వకాలంలో శ్మశాన భస్మం వాడే సాంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు దేవాలయం అధికారికంగా శ్మశాన భస్మం వాడట్లేదు అని చెప్పారు. ఎందుకంటే హెల్త్, హైజీన్ అండ్ లీగల్ రూల్స్ వల్ల ఇప్పుడు గుడిలోనే తయారు చేసే పవిత్ర భస్మాన్ని వాడుతున్నారు. ఈ భస్మం కౌడంగ్ కేక్స్ని హోమంలో దహనం చేసి ఎర్లీ మార్నింగ్ పూజల కోసం పూజారులు గుడిలోనే తయారు చేస్తారు. సో మీనింగ్ అండ్ డివోషన్ సేమ్, బట్ సోర్స్ మాత్రం మోడర్న్ రెగ్యులేషన్స్ ప్రకారం మార్చారు. సో దర్శనం చేసుకున్న తర్వాత ఓంకారేశ్వర్ వెళ్ళడానికి ఏసీ బస్సెస్ మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. నాన్ ఏసీ బస్సెస్ మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓంకారేశ్వర్ బస్టాండ్లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. ఫస్ట్ మమలేశ్వర్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి బోట్లో ఆర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి ఓంకారేశ్వర్ దర్శనం చేసుకొని ఓంకారేశ్వర్ బస్టాండ్కి రీచ్ అయిపోవాలి. అక్కడ నుంచి సేమ్ బస్లో ఉజ్జయినికి రిటర్న్ అయిపోయి ట్రైన్ అవైలబిలిటీస్ని బట్టి అదే రోజు ఆర్ నెక్స్ట్ డే విజయవాడకి స్టార్ట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.